ఎంజీరావు గారు, అంతర్జాతీయంగా చాలా ఉద్రిక్తతలు ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా యుద్ధాల మయంగా మారిపోయిన పరిస్థితి. భారత్ సరిహద్దులో చూసుకుంటే పాకిస్తాన్, చైనా అండ్ బంగ్లాదేశ్ రెచ్చిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ డిఫెన్స్ బడ్జెట్ ఎక్కువగా అంటే డిఫెన్స్ కోసం ఎక్కువ కేటాయింపులు ఉండొచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. మీ అంచనా ఏంటి ఎంజీరావు గారు? మీరు ఈ డిఫెన్స్ రంగంలో చాలా నిపుణులు. ఈ డిఫెన్స్ బడ్జెట్ ఎలా కేటాయించాలి ఏంటి అనే దాని మీద చాలా విశ్లేషణల్లో మీరు చెప్పారు కాబట్టి ఈసారి డిఫెన్స్ బడ్జెట్ ఎలా ఉండబోతోంది అనేది మీ అంచనా. ఎస్ అండి, 2025-26లో మొత్తం మన బడ్జెట్ వాల్యూ $600 బిలియన్. ఈ $600 బిలియన్ ఎక్కువ కేటాయింపులు పొందిన రంగం రక్షణ రంగం. సుమారు $80 బిలియన్ కేవలం రక్షణ రంగానికి వెళ్ళిపోయింది 600లో. అంటే చూడండి ఎంత వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ 15 to 16% రక్షణ శాఖకి వెళ్ళిపోయింది. ఎందుకంటే రక్షణ శాఖ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే దేశ అభివృద్ధి ఏది చెందాలన్నా రక్షణ అనేది ఇంపార్టెంట్. భారత స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమత్వాన్ని, అంటే టు ప్రొటెక్ట్ ది ఇండియన్ ఇండిపెండెన్స్, టు ప్రిజర్వ్ ది ఇండియన్ సావరెంటీ, వీ నీడ్ ఏ డిఫెన్స్, ఏ స్ట్రాంగ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనమాట. అందుకే రక్షణ రంగం చాలా ఇంపార్టెంట్. బట్ ఈ ఇయర్ ఏంటంటే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం అతిపెద్ద యుద్ధాన్ని ఎదుర్కోబోతుంది. మూడవ ప్రపంచ యుద్ధ వాతావరణం ఉంది. అక్కడ రష్యా, ఉక్రెయిన్, గాజా, ఇప్పుడు ఇరాన్ సంక్షోభం, పక్కన బంగ్లాదేశ్, మన శత్రువులు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్లో 15,200 కిలోమీటర్ల పాటు ఏకమైపోవడం, కింద చూస్తే టెర్రరిజం, ఇండియన్ ఓషన్లో ఛాలెంజెస్, యుఎస్ డీస్టెబిలైజ్డ్ సిచ్యువేషన్, అక్కడ సౌత్ చైనా సీలో, అంటే వరల్డ్ ఈజ్ ఫేసింగ్ ది థర్డ్ వరల్డ్ వార్ సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం చాలా చాలా స్పెషల్ ఫోకస్ అనేది డిఫెన్స్ రంగానికి ఇస్తుంది. ఇప్పుడు కూడా డిఫెన్స్ త్రివిధ దళాలు, ఇండియన్ ఆర్ ఫోర్సు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, తర్వాత ఫోర్త్ ఇప్పుడు రాకెట్ ఫోర్స్, వీటన్నిటిని డిమాండ్ పెరిగిపోయిందనమాట. ఈ త్రివిధ దళాలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి, డబ్బులు ఎక్కువ కేటాయించండి అని. ఎంత అంటే గత బడ్జెట్లో 75 నుంచి 80 బిలియన్ డాలర్లే. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందరూ విశ్లేషణాత్మక అన్ని మనం చూస్తే మనకు ఒకటే అడుగుతున్నారు, డిఫెన్స్ బడ్జెట్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచాలి, కనీసం 20% పెంచాలి. అంటే గత డిఫెన్స్ బడ్జెట్లో 75 నుంచి 80 బిలియన్ డాలర్లు ఉంటే ఇప్పుడు $100 బిలియన్ దాటి కేటాయింపు వచ్చే, అంటే $100 బిలియన్ దాటి రక్షణ కేటాయింపు డిఫెన్స్ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని మనం ఎస్టిమేట్ చేయవచ్చండి. తప్పనిసరిగా ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన రఫేల్ ఫైటర్స్ తీసుకున్నాం, 5th జనరేషన్ ఫైటర్స్, ఆమ్కా డెవలప్ చేస్తున్నాం, ఇంకా ఎన్నో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాం. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటన్నిటి మీద. అటు ఇంపోర్ట్ అంత ఈజీ కాదండి, వాటి మోడర్నైజేషన్ అంత ఈజీ కాదు, ఆత్మ నిర్భర్ అంత ఈజీ కాదు. ఇక రెండోది ఏంటంటే ఆర్మీ ఈ భైరవ్ ఫోర్స్ ఇవన్నీ పెట్టాం. తర్వాత రాకెట్ ఫోర్స్ పెడుతున్నారు, మిసైల్ ఫోర్స్ పెడుతున్నారు ఆర్మీలో అక్కడ సైబర్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ ట్రైనప్ ఇస్తున్నారు. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ టాస్క్, అంతా మనీతోనే. అక్కడ ఆర్మీ నుంచి ఎక్కువ డిమాండ్లు ఉంది, భైరవ్ ఫోర్స్ 1 lakh ఫోర్స్ ఉండడం వల్ల. తర్వాత ఇక నేవీ అంటే కొత్తగా మనం జర్మనీ నుంచి సబ్మెరైన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం, SSBN ఇండియన్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ని తయారు చేసుకోవడం, ఎంతో డిమాండ్ ఉంది. ప్రతి 40 రోజులకి ఒక్కొక్క షిప్ని మనం ప్రవేశపెడుతున్నాం అనమాట. సో చాలా డిమాండ్ ఉంది ఇండియన్ ఓషన్లో భాగంగా. తర్వాత అక్కడ పాకిస్తాన్, చైనా నుండి ఇంకా ఎక్కువ థ్రెట్ వచ్చేస్తుంది, ఎప్పటికప్పుడు మోడర్నైజ్ చేయాలి. తర్వాత కొత్త డ్రోన్ ఫోర్స్ అని వీటిని పెడుతున్నారు, స్పేస్ ఫోర్స్ అంటే రాకెట్ ఫోర్స్ని పెడుతున్నారు. సో త్రివిధ దళాల నుంచి ఎంతో డిమాండ్ ఉంది. ప్రపంచమే విపత్కర పరిస్థితి. ఈ జియో పొలిటికల్ వాలటైల్ సిచ్యువేషన్లో ఈ మోడర్న్ వార్ఫేర్ తట్టుకునే విధంగా భారతదేశాన్ని రక్షించాలంటే డిఫెన్స్ కేటాయింపులు ఇప్పుడు ప్రస్తుతం 75-80, గత సంవత్సరం నుంచి 100 కంటే పెరిగే అవకాశం నెంబర్ 1 ఉంది. ప్రస్తుతం మన జీడిపిలో మన రక్షణ బడ్జెట్ ఎంత అంటే కేవలం 2.1 to 2.5% అండి. ఇట్స్ ఎ రిగ్రెటబుల్ థింగ్. ఎందుకంటే పాకిస్తాన్కి 4-5% పెట్టుకుంటుంది. చైనా కూడా మనకంటే ఎక్కువే డిఫెన్స్ బడ్జెట్ జీడిపిలో భాగంగా, దానికి కూడా ఒక 3% దాకా ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి జీడిపిలో రక్షణ బడ్జెట్ 3.5% అండి, చాలా ఎక్కువ అనమాట. కానీ భారతదేశం వేరే దేశాలతో పోలితే భారతదేశం రక్షణ బడ్జెట్ కేటాయించి కేవలం 2.1% to 2.5% ఆఫ్ జీడిపి, చాలా తక్కువ. దీన్ని 3% దాకా జీడిపిలో పెంచాలి. అంటే మనకి 120 బిలియన్, 130 బిలియన్, 150 దాకా కూడా పెంచవచ్చు అనమాట. ఇలా పెంచగలిగితే ఇక ఇండియాని తిరుగులేని శక్తిగా చేయొచ్చు అనమాట. ఇది అందరూ కోరుకుంటున్నారు. బట్ ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది, మోడీ ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే అక్కడ సామాజిక భద్రత కేటాయించాలి, స్కీమ్స్ పెట్టాలి, రాష్ట్రాలకు ఇవ్వాలి. చూడండి, డిఫెన్స్ బడ్జెట్ పెట్టేస్తే మరి ఇదేంటి? అందుకని డిఫెన్స్ బడ్జెట్ చాలా తక్కువ పెట్టుకుంటూ, అవసరాలకి తక్కువగా పెట్టుకుంటూనే మిగిలిన అభివృద్ధిని చూసుకుంటారు అన్నమాట. మనం ఏం పాకిస్తాన్ కాదండి.
పాకిస్తాన్ అభివృద్ధిని, ప్రజల్ని, ఆకలిని అందరిని వదిలేసి బెగ్గర్స్ని చేసేసి డిఫెన్స్కి పెట్టుకుంటారు. ఓన్లీ డిఫెన్స్ వాళ్ళే బిర్యానీలు తింటారు. బట్ భారతదేశం అలా చూడదు. కామన్ మ్యాన్ అవసరాలు తీర్చిన తర్వాత డిఫెన్స్కి వెళ్తుంది. బట్ ఈసారి ఏంటంటే ఇండియా విల్ బీ ఇన్ ఏ డిఫరెంట్ మోడ్ అనమాట. ఎందుకు, కామన్ మ్యాన్ ఇవన్నీ చూసుకుంటేనే డిఫెన్స్ కేటాయింపులు చేయాలి. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా డిఫెన్స్కి చాలా చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కాబట్టి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మోడీ నుంచి ఉంటాయనేది నా ఉద్దేశం అండి. అంటే డిఫెన్స్ బడ్జెట్ని $100 బిలియన్ కంటే ఎక్కువ ఉండొచ్చు. ఈ జీడిపిలో దీన్ని 2.5, 2.8% దాకా పెంచవచ్చు. తర్వాత ఇండికేషన్ కూడా ఇస్తారు, ఒక స్టేట్మెంట్ కూడా ఉండొచ్చు. చూడండి, లాస్ట్ ఇయర్ లాగా ఏంటంటే మేము ఇంత ఇస్తున్నాం, కానీ అవసరాలు పెరిగినప్పుడు ఎప్పటికైనా నేను డిఫెన్స్కి ఎప్పుడు పడితే అప్పుడు నిధులు ఇవ్వడానికి నేను రెడీగా ఉంటానని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి నుంచి స్టేట్మెంట్ ఉంటుంది త్రివిధ దళాలకి. ఎందుకంటే ఆర్మీకి అంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, నేను ఏమన్నా డబ్బులు నువ్వు రక్షించనరు. చూడండి, గత సంవత్సరం ఉందా స్టేట్మెంట్, ఇది కూడా ఇస్తారు. ఏమంటే మీకు మూలధనం మీ అవసరాలకు తగ్గట్టు ఎప్పుడు మీరు అడిగినా ఫైనాన్స్ మినిస్టర్ క్లియర్ చేస్తుంది, మీకు ఇస్తుంది. కాబట్టి ఇస్తున్నామనే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ అక్కడ ఉంటుంది. అవసరాలు తగ్గట్టు పెంచేస్తూ ఉంటారు. చూడండి, $36 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రఫేల్. అవి ఎలా చేసుకుంటారు, కొన్ని సంవత్సరాలు ఉంటుంది అనమాట. ఇవన్నీ ఉంటాయి మూలధనం. ఇక్కడ ఇంకొక రిగ్రెటబుల్ థింగ్ ఏంటంటే డిఫెన్స్ బడ్జెట్లో మొత్తం డిఫెన్స్ బడ్జెట్ 6,81,000 కోట్లు లాస్ట్ ఇయర్. ఈ 6,81,000 కోట్లలో కేవలం 1,48,000 కోట్లు మాత్రమే ఈ మూలధన వ్యయం ఏది ఆయుధాలు కొనడానికి వీటికి ఉపయోగించారు. అంటే మిగిలిన అన్ని శాలరీలు, పెన్షన్లో వీటికే ఖర్చు అయిపోద్ది. అంటే డిఫెన్స్ బడ్జెట్ అంతా దానికి వెళ్ళదండి. పెన్షన్లకి 24% పోద్ది, శాలరీలకు ఇంకా 28% పోద్ది. ఇలా వ్యయమే ఎక్కువైపోద్ది ఎక్స్పెండిచర్. కాబట్టి యాక్చువల్గా డిఫెన్స్కి వెళ్ళేది, డిఫెన్స్ రీసెర్చ్కి ఏంటి అనేది చూడాలన్నమాట. డిఆర్డిఓ, బీడిఎల్ఓ, హాల్కి ఎంత వెళ్తుంది, తర్వాత డిఫెన్స్ ఐఐటీస్కి, కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి డిఫెన్స్ ప్రాజెక్టులు, వాటికి ఎంత కేటాయిస్తున్నారు, ఇవన్నీ చూడాలన్నమాట. అందువల్ల యాక్చువల్ డిఫెన్స్ బడ్జెట్ ఎంత ఉంటుందో ఇది ఉండదు. కాబట్టి ఈ డిఫెన్స్ బడ్జెట్లో ఈ ఆక్విజిషన్కి, ఆయుధాల దిగుమతికి, ఆయుధాల తయారీకి, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎంత స్పెండ్ చేస్తున్నారనేదే ప్రధానం. అది ఎలా ఉందో డిఫెన్స్ బడ్జెట్ చూడాలి. బట్ యాజ్ ఫర్ యాజ్ మై ఎస్టిమేషన్ ప్రకారం ఈసారి డిఫెన్స్ బడ్జెట్ చాలా పెరిగిపోతుంది, కేటాయింపులు పెరిగిపోతాయి, అవసరాలు తగ్గట్టు ఇంకా పెంచేస్తున్నారని మోడీ గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది.